కాకతీయ రాజుల కాలంలో రాచరిక పాలనకు చెరగని చిహ్నంగా నిలిచిన వరంగల్ జిల్లా ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సైతం పాలనలో మార్గదర్శకంగా నిలుస్తోంది. మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ రాజుల పాలనే స్ఫూర్తి. చారిత్రక ఘటనలకే కాకుండా రాజకీయ చైతన్యానికి సాక్ష్యంగా నిలిచిన వరంగల్ జిల్లా ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా రాజకీయ ముఖ చిత్రంపై దూరదర్శన్ యాదగిరి పోల్ పాయింట్స్. జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా నేడు వరంగల్ జిల్లాగా రూపాంతరం చెందింది. వరంగల్ను తొలుత ఓరుగల్లు అని పిలిచేవారు. ఓరు అనగా ఒకటి, గల్లు అంటే రాయి. దేశంలోని చారిత్రక నగరాల్లో వరంగల్ ఒకటి. హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించారు. వరంగల్ నుండి హనుమకొండ మధ్య 19 కిలోమీటర్ల పరిధిలో కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశం. వరంగల్ కోటలోని కళాత్మకమైన తోరణాలు, స్తంభాలు, రాతి ద్వారాలు కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి వరంగల్ తూర్పు, నర్సంపేట, ఎస్సీ స్థానమైన వర్ధన్నపేట. 3 నియోజకవర్గాల్లో కలిపి సుమారు 7,58,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఇది 2009 డీలిమిటేషన్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బసవరాజు సారయ్య కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ తరపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ భాగం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి నన్నపనేని నరేందర్ గెలుపొంది శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై ఆయన మరలా బరిలో ఉండగా కాంగ్రెస్ నుండి కొండా సురేఖ పేరు ఖరారయింది. బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్రావు పోటీలో ఉన్నారు. జనసేన కూడా ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నర్సంపేట నియోజకవర్గం 1952లో ఏర్పాటు కాగా ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 2 సార్లు, టీడీపీ 3 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి 3 సార్లు, కమ్యూనిస్టులు 3 సార్లు గెలుపొందగా మద్దికాయల ఓంకార్ మొత్తం 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి రికార్డు నమోదు చేశారు. అందులో 3 సార్లు కమ్యూనిస్టు అభ్యర్థిగా, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి తన సమీప అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై సుమారు 17,000 మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వీరిద్దరూ మరలా తలపడనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్పై, దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ టికెట్పై పోటీలో ఉన్నారు. ఇరువురు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. బీజేపీ ఇంకా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక 3వ నియోజకవర్గం వర్ధన్నపేట. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగిన ఈ అసెంబ్లీ స్థానం 1952లో జనరల్గా ఏర్పడిన తర్వాత 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. విశేషం ఏమిటంటే ఈ స్థానంలో ప్రధాన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కనీసం 2 సార్లైన విజయం సాధించాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి ఆరూరి రమేష్ శాసనసభ్యుడిగా గెలుపొంది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 8 మండలాలతో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ పోటీలో ఉండగా బీజేపీ నుండి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ పోటీ పడుతున్నారు. కొండేటి శ్రీధర్ 2009లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ టికెట్పై ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ నాగరాజుకు టికెట్ కేటాయించింది. ప్రస్తుతం అభ్యర్థులు గ్రామాల్లో తిరుగుతూ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. మొత్తం మీద వరంగల్ జిల్లాలోని 3 స్థానాలను నిలబెట్టుకోవాలని రూలింగ్ పార్టీ ప్రయత్నిస్తూ ఉండగా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు తమ ఖాతాలో వేసుకునేందుకు శ్రమిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.